దేశవ్యాప్తంగా ఆర్టీవీ కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దొంగ గ్యారంటీలపై కదులుతోంది డొంక. ఆర్బీఐ గవర్నర్కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫ్రాడ్పై విచారణ చేపట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే విదేశీ సంస్థ ఇండియాలోని ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇచ్చేందుకు ఆర్బీఐ పర్మిషన్ ఉందా అంటూ అడిగారు. స్పష్టం చేయాలంటూ ఆర్బీఐని కోరారు కార్తి చిదంబరం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఎలా అంగీకరించారో చెప్పాలంటూ ఇప్పటికే ఎస్బీఐకి లేఖ రాశారు కార్తి చిదంబరం. మెగా కంపెనీకి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దొంగ గ్యారంటీలు సబ్మిట్ చేసింది యూరో ఎగ్జిమ్ బ్యాంక్. ఇక ఏపీలోని 31 ప్రాజెక్టులకు దాదాపు 481 కోట్ల ఫేక్ గ్యారంటీలు ఇచ్చింది యూరో ఎగ్జిమ్ బ్యాంక్. ఈ నేపథ్యంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి వాస్తవాలు తెలపాలంటూ ఆర్బీఐకి కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం లేఖ రాశారు. ఆర్టీవీ కథనంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఆర్టీవీ కథనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి ఎంతవరకు ఆ బ్యాంక్ క్రెడిబిలిటీ ఎంతనే అంశం సంబంధించి స్పష్టం చేయాలంటూ ఆ బ్యాంకుకు ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇచ్చేందుకు ఆర్బీఐ పర్మిషన్ ఉందా అంటూ ఎంపీ కార్తి చిదంబరం కోరారు. బ్యాంకు ఫ్రాడ్పై విచారణ చేపట్టాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బ్యాంకు గ్యారంటీలకు సంబంధించిన పర్మిషన్తో పాటు ఇటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఎలా అంగీకరించాలో చెప్పాలంటూ ఎస్బీఐ కూడా ఇప్పటికే ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్తి చిదంబరం లేఖ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఆర్బీఐకి లేఖ రాశారు. ఆర్టీవీ కథనం దేశవ్యాప్తంగా ఇప్పుడు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి కథనం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కూడా మంచి స్పష్టం చేయాలంటూ ఆ బ్యాంకుకు ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇచ్చేందుకు ఆర్బీఐ పర్మిషన్ ఉందా అంటూ ఎంపీ కార్తి చిదంబరం కోరారు. బ్యాంకు ఫ్రాడ్పై విచారణ చేపట్టాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు బ్యాంకు గ్యారంటీలకు సంబంధించిన పర్మిషన్తో పాటు ఇటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలను ఎలా అంగీకరించాలో చెప్పాలంటూ ఎస్బీఐ కూడా ఇప్పటికే ఆయన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కార్తి చిదంబరం లేఖ మరోసారి సంచలనం సృష్టిస్తోంది. మా ప్రతినిధి శ్రీధర్ జైన్ అవుతున్నారు. శ్రీధర్, కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఆర్బీఐకి లేఖ రాశారు. ఆర్టీవీ కథనం దేశవ్యాప్తంగా ఇప్పుడు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి కథనం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కూడా ఆర్బీఐకి లేఖ రాశారు. ఏమని లేఖ రాశారు? ఆ లేఖ సారాంశం ఏంటి? రామదాస్, మీరన్నట్టుగానే అటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పై ఆర్టీవీ చేసినటువంటి కథనాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఈ బ్యాంక్ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవినీతికి సంబంధించినటువంటి పెద్ద కుంభకోణం కూడా ఇందులో జరిగిందని చెప్పి కూడా ఒకవైపు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే, మరొక పక్క అటు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం దీనిపైన కూడా ఒకవైపు ఆర్బీఐకి లేఖ రాశారు. ఆర్బీఐ చైర్మన్కు లేఖ రాశారు. దీనికి సంబంధించి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఒక యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కమర్షియల్ బ్యాంకులకు బ్యాంకు గ్యారంటీగా కాంట్రాక్టర్లు ఇవ్వచ్చా, దీనికి ఏ విధమైనటువంటి పర్మిషన్స్ మీరు ఇచ్చారా, దీనికి నిజంగానే పర్మిషన్స్ ఉన్నాయా, గ్యారంటీలు ఇచ్చేంత ఆర్థిక లావాదేవీలు బ్యాంకు ఉన్నాయని చెప్పి కూడా తన లేఖలో పేర్కొన్నారు. కార్తి చిదంబరం ఇప్పటికటు ఎస్బీఐ చైర్మన్కు కూడా గతంలో కొద్ది రోజుల క్రితమే లేఖ రాశారు. ఎస్బీఐ లెటర్ ఐడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ లెటర్ ఐడి మీద క్లియర్ కట్గా కూడా ఒకవైపు కూడా రాసింది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బ్యాంకులు గ్యారంటీగా పెట్టుకోవచ్చు కానీ తము మాత్రం బాధ్యులం కామనే లెటర్ మీద ఉంది. కాబట్టి 2 డేట్లకు సంబంధించినటువంటి ఆ లెటర్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జోడించి గతంలో ఎస్బీఐ చైర్మన్కి రాశారు. తాజాగా దీనికి సంబంధించి ఆర్బీఐ చైర్మన్కు కూడా లేఖ రాశారు. ఏ విధంగా ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి గ్యారంటీ ఇక్కడ ఇటు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉందా, గ్యారంటీ ఇవ్వచ్చా, దాని లావాదేవీ లేదు. ఎందుకంటే ఇప్పటికట్టు యూరో ఎగ్జిమ్ బ్యాంకు సంబంధించి కూడా ఒకవైపు అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, దానికి సంబంధించి పెద్దగా లావాదేవీలు ఏమి ఎక్కడో సెయింట్ లూసియాలో ఉన్నటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఏ విధంగా ఇక్కడ గ్యారంటీలు ఇస్తుందని ఇప్పటికే ఒకవైపు రాజకీయ వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇటు ఒకవైపు మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ అనేక కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి మీద కూడా ఒకవైపు ఏపీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బ్యాంకుకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఇచ్చింది. అదే తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందినటువంటి కంపెనీ ఏదైతే ఉందో రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఆ బ్యాంకుకు సంబంధించి కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు కూడా సమర్పించి ఒకవైపు కూడా కాంట్రాక్ట్ పనులు కూడా చేపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎందుకంటే ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా భారీ అవినీతి కుంభకోణం ఈ బ్యాంకు పేరుతో ఒకవైపు గ్యారంటీలు ఇచ్చి చోటు చేసుకుంటుంది. కాబట్టి ఒకవేళ కాంట్రాక్టర్లు మధ్యలో వెళ్ళిపోతే ఈ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఎక్కడి నుంచి డబ్బులు వసూలు చేయాలి అని చెప్పి కూడా ఒకవైపు
ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రశ్న అనేది ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో యూరో ఎగ్జిమ్ బ్యాంకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్కి అయితే లేఖ రాశారు, మరి ఇప్పుడు ఆర్బీఐ చైర్మన్కు రాశారు. మరొక వైపు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కూడా జరుగుతుంది. చూసాం కదా కొంతకాలంగా అటు బీజేఎల్పీ నేత, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీజేఎల్పీ నేత సైతం కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి అవినీతి కుంభకోణం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి సంబంధించి ఏ విధంగా ఒకవైపు కూడా గ్యారంటీగా పెట్టుకుంటారు, ఆ బ్యాంక్ అసలు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుందా, ఎస్బీఐ లెటర్ ఐడి ఇచ్చింది నిజంగా ఎస్బీఐ ఇచ్చిందా, దాని మీద కూడా నిజ నిర్ధారణ చేయాలి, దాని మీద పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా ఆ ఎస్బీఐ కూడా విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. కాబట్టి ప్రస్తుతం కార్తీ చిదంబరం రాసినటువంటి లేఖ పెద్ద ఎత్తున ఒకవైపు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఒకవైపు ఆర్టీవీ ఇచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అటు పెద్ద కుంభకోణం, ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పెద్ద కుంభకోణాన్ని కాంట్రాక్టర్లు ఇదే విధంగా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులను సైతం కూడా గ్యారంటీలుగా పెట్టి తమ కాంట్రాక్టర్లు పొందుతున్నారు. కాబట్టి ఇటువంటి కుంభకోణం జరిగితే దేశ ఆర్థిక పరిస్థితి పైన కూడా ఒకవైపు ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి యూరో ఎగ్జిమ్ బ్యాంకు సంబంధించి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటారని చెప్పి రాజకీయ వర్గాలు చెప్తుంటే, మరొక పక్క యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి ఆర్బీఐతో మరి ఏ విధమైనటువంటి రిప్లై కార్తీ చిదంబరంకి ఇస్తుందో వేచి చూడాలి. రామ్దాస్ రైట్, అంటే ఇక్కడ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి ప్రధానంగా ఆర్బీఐ నియంత్రణ కానీ పర్యవేక్షణ పరిధిలో కానీ ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా, అసలు విదేశీ బ్యాంకులు ఇచ్చేటువంటి గ్యారంటీలకు మన ఇక్కడ విదేశీ సంస్థలతో జారీ చేయబడిన బ్యాంక్ గ్యారంటీలకు అనుమతి ఉందా లేదా అనే అంశంపై కూడా కార్తీ లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి ఆర్బీఐ ఎప్పుడు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది? రామ్దాస్, డెఫినెట్గా విదేశీ బ్యాంకులకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఇస్తారో వాటికి సంబంధించి ఖచ్చితంగా అటు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ దాన్ని కూడా ఒకవైపు యాక్సెప్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ బ్యాంకు సంబంధించి యూరో ఎగ్జిమ్ బ్యాంకు సంబంధించి అటు చూసాం కొంతమంది నేతలు కూడా దీని మీద మాట్లాడడానికి సంబంధించి ఆర్టీవీ కూడా దీన్ని ఈ భారీ కుంభకోణాన్ని కూడా బయటపెట్టి చాలా తక్కువ, అంటే దీనికి సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ లాగా ఉన్నటువంటి ఈ బ్యాంకు ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి ఈ చిన్న బ్యాంక్ ఏదైతే ఉందో కేవలం కొన్ని కోట్లలో ఉన్నటువంటి ఈ బ్యాంకు కొన్ని వందల కోట్లకు సంబంధించినటువంటి గ్యారంటీలు మన దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అటు మెగా కృష్ణారెడ్డి కానివ్వండి, మంత్రి పొంగులేటి చెందినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గ్యారంటీలు ఇస్తున్నారు. కాబట్టి దీనికి నిజంగానే ఎస్బీఐ లెటర్ ఐడి మీద ఉంది. కాబట్టి ఎస్బీఐ కూడా దీనికి అసలు నిజంగా ఎస్బీఐ లెటర్ ఐడియా లేదా, దానికి సంబంధించినటువంటి దొంగ డాక్యుమెంట్కి సంబంధించినట్టు లెటర్ ఐడియా అని ఒకవైపు లేఖ రాస్తే దానికి సంబంధించి మరి ఇప్పటికే కార్తీ చిదంబరంకు సరైనటువంటి సమాధానం అయితే రానట్టుంది. దానికి సంబంధించి మరొకసారి ఆర్బీఐ చైర్మన్ నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా క్లారిటీ కోసం మరొకసారి ఆర్బీఐ చైర్మన్కి అయితే కార్తీ చిదంబరం రాశారు. మరి ఎప్పటిలోగా ఆర్బీఐ చైర్మన్ దీనికి రిప్లై ఇస్తారు, నిజంగా ఇది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉందా లేదంటే దీనికి సంబంధించి ఏదైనా లూప్ హోల్ని ఉపయోగించి మరి మెగా కానివ్వండి, మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినటువంటి కంపెనీ దీన్ని లూప్ లైన్ ఉపయోగించి కూడా దాన్ని అధికారులను మేనేజ్ చేసి గ్యారంటీలు పెట్టారు అనేది తొందరలోనే ఒకవైపు కూడా దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీధర్. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పూర్తిగా ఎగ్జిమ్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలో